నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. They have killed her. అక్కడే on the inside the tea stall only దాన్ని చంపేసి victim ని. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్ కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ పెట్రోల్, లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్ లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్లి ఈ పర్టికులర్ ఈ స్పాట్ ఇక్కడ నాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్లి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దాట్ నైట్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్ గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో దాట్ ఓన్లీ మాకు క్లూజ్ అండ్ అన్ని దొరికినాయి. సో ఫర్దర్ ఇంటరోగేషన్ లో చాలా షాకింగ్ గా మాకేం తెలిసిందంటే ఇది ఒక వన్ టైం మర్డర్ కాదు. దీంట్లో స్పెసిఫిక్ మోటివ్స్, యూజువల్ మర్డర్ లో ఉన్న లాంటి మోటివ్స్ లేవు. ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మే లో కూడా సేమ్ ఒఫెన్స్ చేశారు. దిస్ ఇయర్ మే లో సెకండ్ విక్టిమ్ కుంటా రేఖ అని రెసిడెంట్ ఆఫ్ దట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 26 years old లేడీ. ఆమె కూడా ఇట్లానే సేమ్ ఫ్రీక్వెంట్ గా వీళ్ళ టీ స్టాల్ కి వస్తుంటారు. సో ఆమెని కూడా పర్టికులర్ గా ఓన్లీ ఫర్ దిస్ గోల్డ్, ఈ ఈజీ మనీని ఆశించి తన పైన ఉన్న గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ని ఆశించి ఇది సేమ్ ప్యాటర్న్ లో ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్లి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళ ఏమో ఎట్లా ఉంది అంటే పర్టికులర్ గా దే విల్ ఐడెంటిఫై విక్టిమ్స్, ఎవరి గురించి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు, అంటే వాళ్ళతో ముందు పరిచయాలు ఉన్న డీటెయిల్స్ ని చూస్తూ, సో దట్ మళ్ళీ క్రైమ్ ని కవర్ అప్ చేస్తానికి ఈజీగా ఉండడానికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళ పైన రాదు, అక్యూజ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్ కి వేరే వాళ్ళతో చాలా మందితో ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించి టీ స్టాల్ దగ్గరికి పిలిపించి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్ గా వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారని. ఇంకా షాకింగ్ గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 పీపుల్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. అలానే లాస్ట్ ఇయర్ మేలో ఒక రాబరీ జరిగింది ఆ ఏరియాలో. ఆ రాబరీ కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్లు ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాబరీలో ఉన్న విక్టిమ్ అన్నపూర్ణ అని ఇప్పుడు ప్రెసెంట్లీ సర్పంచ్ వాళ్ళ భార్య. సో